హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రమ్య ప్రైడ్. ఇవాల్టి స్పెషల్ వచ్చేసి హైదరాబాదీ కా స్పెషల్ మిర్చి కా సలాన్. ఎలాంటి పలావ్కైనా, బిర్యానీకైనా, రోటీస్కైనా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ఇంట్లో కూరగాయలు లేవని ఆలోచిస్తున్నారా? ఇలా కొన్ని పచ్చిమిర్చి తీసుకొని చాలా సింపుల్గా ఈజీ గ్రేవీ చేసేయచ్చు. తగినంత చింతపండుని ముందుగానే నానబెట్టుకోవాలి. కొబ్బరి ముక్కలని ఇలా చిన్న చిన్న పీసెస్గా చేసుకొని పక్కన ఉంచుకుందాం. అలాగే వేయించిన నువ్వులని, గుడ్డల్ని కూడా అదే పల్లీలను కూడా పక్కన పెట్టుకుందాము. సో వీటినన్నిటిని ఫస్ట్ ఫైన్ పౌడర్గా చేసుకుందాము. అలా నువ్వులని, కొబ్బరిని కూడా ఫైన్గా పౌడర్ చేసి పెట్టుకున్నాను. ఫస్ట్ కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకున్నాను. తగినంత పోపు దినుసులు వేసుకుంటున్నాను. ఆవాలు, జీలకర్ర, అలాగే కొంచెం ఎండుమిర్చి, కొంచెం కరివేపాకు వేసుకున్నాను. ఫస్ట్ మనము పచ్చిమిర్చిని తీసుకొని కడాయిలో వేస్తున్నాము. పచ్చిమిర్చి బాగా వేగాలి మనకు ఫస్ట్. కొంచెం పసుపును యాడ్ చేస్తున్నాను. పచ్చిమిర్చి వేగడానికి కొంచెం వాటర్ అయినా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే, లేదు అంటే ఆయిలే ఎక్కువ వేసుకోవాలి. తర్వాత ముందుగానే వేయించుకొని పెట్టిన పల్లీల పొడిని వేస్తున్నాను. రోస్టెడ్ గ్రౌండ్నట్ పౌడర్ 2 స్పూన్స్ వేసాను. నువ్వుల పొడిని కూడా 2 స్పూన్స్ వేస్తున్నాను. కొబ్బరి పొడిని కూడా 2 స్పూన్స్ తీసుకొని వేస్తున్నాను. మీరు పచ్చిమిర్చి ఎక్కువ తీసుకుంటే ఎక్కువ పడుతుంది. మీ గ్రేవీ ఎంత కావాలంటే అంత వేసుకోవచ్చు. క్వాంటిటీ అది మీ ఇష్టం. అలా సాటింగ్ చేస్తూ బాగా మిక్స్ చేసుకోవాలి. గ్రౌండ్నట్ పౌడర్ అలాగే నువ్వుల పొడి, కొబ్బరి అనేది మనకి బాగా వేగాలి అన్నమాట. అన్నీ బాగా వేగాయి కదా. సో ఇందులో మనం ఇప్పుడు ముందుగానే నానబెట్టుకున్న చింతపండు రసాన్ని ఇందులో వేసుకుంటున్నాము. చింతపండు అనేది బాగా ఉడకాలి. చింతపండు అనేది బాగా ఉడికింది మనకి. ఇందులో ఇప్పుడు జాంగ్రీ పౌడర్, బెల్లాన్ని వేస్తున్నాను. ఇది ఆప్షనల్, మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. తర్వాత కొంచెం సాల్ట్ని కూడా వేసాను. గ్రేవీ కన్సిస్టెన్సీ అనేది మీకు కొంచెం పల్చగా కావాలి అంటే వాటర్ కూడా వేసుకోవచ్చు, లేదంటే ఇలానే సర్వ్ చేసేసుకోవచ్చు. సో మన హైదరాబాదీ కా స్పెషల్ మిర్చి కా సలాడ్ వితౌట్ వెజిటేబుల్స్ చాలా ఈజీగా పర్ఫెక్ట్గా రెడీ అయింది. లైక్ అండ్ సబ్స్క్రైబ్ రమ్య ప్రైడ్.